ప్రియ సహోదరులారా, గత వీడియోలో 5వ దినమును గురించి మనం ధ్యానం చేసినాం. 5వ దినము దేవుని యొక్క గొప్ప దినం. ఎందుకంటే అందులో దేవుడు జీవమును ప్రవేశపెట్టినాడు, జీవముతో కూడినది. 5వ దినములో దేవుడు అన్నిటినీ సృష్టించినాడు అని రాయబడి, క్రియేటెడ్ అని రాయబడి. అంటే క్రియేటెడ్ అంటే లేని వాటిలో నుండి అసలు దాని యొక్క రూపమే లేదు, అది ఆ ప్రక్రియనే లేదు కనుక దేవుడు దానిని తయారు చేస్తూ ఉన్నాడు. వెలుగు కలుగును గాక అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన హృదయంలో ఉండేది. ఆకాశం వచ్చింది ఎక్కడి నుంచి? ఆయన తలంపులో నుంచి వచ్చింది. పిల్లలు, ఇదిగో ఆయన గడ్డి మొలవాలని అన్నాడు, ఆరిన నేల కనబడాలని అన్నాడు, ఆహారం కావాలని. దిస్ వాజ్ ఆల్ ఇన్ హిస్ హార్ట్. పిల్లలు, 4వ దినమున దేవుడు ఆకాశ జ్యోతులను గురించి మాట్లాడు. ఇట్ వాజ్ ఇన్ హిస్ మైండ్ అండ్ హార్ట్. పిల్లలు, 5వ దినమున ఇప్పుడు దేవుడు తయారు చేస్తున్నాడు. హీఈస్ క్రియేటింగ్ సంథింగ్ ఫర్ హిస్ ప్లెజర్. పిల్లలు, ఆయన ప్రీతి కొరకు, ఆయన తృప్తి కొరకు దేవుడు చేస్తున్నాడు. సృష్టిని గురించి నువ్వు వింటున్నావు, చూస్తున్నావు ఈ వీడియోని. ఎప్పుడైనా దేవుడు నిన్ను ఏ వెలుగులో సృష్టించినాడో గుర్తెరిగినావా? హ్యావ్ యూ నోన్ దట్ యూ బీన్ క్రియేటెడ్ బై గాడ్? ప్రియులారా, 6వ దినమున మనకు గొప్ప వెలుగు కనబడుతుంది. వి గెట్ లైఫ్ ఇన్ విజిబుల్ ఎనర్జెటిక్ వే. ప్రియులారా, ఈ జీవం ఎలాంటిది అని అంటే 6వ దినమున మనుష్యుని గురించి మాట్లాడుతున్నాడు, నా గురించి, నీ గురించి మాట్లాడుతున్నాడు. గాడ్ క్రియేటెడ్ అస్. మనిషిని దేవుడు తయారు చేసినాడు. పిల్లలు, ఈ జీవము లోపల ఏముందో నీకు తెలుసా? నీకు తెలియదు. ప్రియులారా, యూ కెనాట్. ఎండోస్కోపీ చేసి నేను అంతా చూస్తానా కూడా యూ కాంట్ సీ ఎనీథింగ్. ప్రియులారా, బట్ గాడ్ వుడ్ సీ. యోబు గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి మీరు, తెలుగులో లేదా ఆంగ్లలో. మీకు అర్థమవుతుంది వాట్ గాడ్ డిజైర్స్. హౌ కెన్ గాడ్ సీ ఇన్సైడ్ యూ అనేది. ఎట్లాగూ సాధ్యం అంటే దేవుడు సృష్టించినాడు కనుక ఆయనే చూడగలడు దాన్ని. దేవుని యొక్క జ్ఞానం ఎంతో గొప్పది. పిల్లలు, మనుషుని యొక్క సృష్టిని గురించి ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం నుండి 31వ వచనం వరకు, మరలా 2వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు, మరియు 18వ వచనం నుండి 25వ వచనం వరకు. నేను ఇదంతా చదివితే వీడియోలో టైం ఎక్కువ తీసుకుంటుంది కనుక మీరు చదవండి. మరలా రిపీట్ చేస్తున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం నుండి 31వ వచనం వరకు, 2వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు, మరియు 18వ వచనం నుండి 25వ వచనం. దేవుని పని అంతా కూడా 6 దినాలు చేసిన ప్రతి సృష్టి మనుషుని కొరకే. ప్రియులారా, Why did God create all these 6 days? Was to point out everything towards man. Brother, దేవుడు మనిషి ఏలుటకు ఏమంట డొమినియన్ కొరకే దేవుడు 6 దినాల సృష్టిని చేసినాడు. ఎవ్రీథింగ్ వాట్ హీ మేడ్ ఇన్ 5 days, ఈ 5 దినాలన్నీ కూడా ఒక్క మనిషితో ఏలబడాల. by one man, all these 5 things what God created. పిల్లలు, దేవుడు వెలుగు ప్రవేశింపబెట్టినాడు. దేవుడు పరలోక వాతావరణమును ప్రవేశపెట్టినాడు. ఆరిన నేల, చెట్లు, ఫలము ప్రవేశపెట్టినాడు. 4వది ఆకాశ జ్యోతులు ప్రవేశపెట్టినాడు. 5వది సముద్రంలోని చేపలు, భూమిపైన జంతువులు, ఆకాశ పక్షులను దేవుడు తయారు చేశాడు. All this was for one man to rule. దేవుడు మనిషిని చేసి మనిషిలో ఏముందో యోబుతో మాట్లాడినాడు. Jehovah says to Job that he made the cattle with him. They were all made the same day అంటాడు. But the idea of man transcends all else in the creation outside the God himself. జీవరాశులను చేసిన దినమున నిన్ను కూడా చేసినాను అని అన్నాడు. హౌ ఇంటెలిజెంట్లీ జోబ్స్ బుక్ స్పీక్స్. దేవుని గ్రంథంలో, యోబు గ్రంథము సృష్టిని గురించి గొప్ప సంగతులు చెప్తా ఉన్నాయి. కనుక దేవుని దృష్టిలో ఏముంది అని అంటే
మరి ఆయన అంతటినీ సృష్టించక మునుపు హీ హ్యాడ్ ద ఫస్ట్ ప్లేస్ ఫర్ మ్యాన్. ఆరో దినమున దేవుని ఎదుట ఒక మనిషి వస్తున్నాడు. ఇప్పుడు యు హ్యావ్ మ్యాన్ బిఫోర్ గాడ్ నౌ. గ్రేట్ అండ్ గ్రేట్ క్రౌనింగ్ రిచెస్ హ్యావ్ బీన్ క్యారీడ్ అవే. బైబిల్లో దేవుడు నరుని చేసేటప్పుడు 2 పదాలు వాడినట్టు. ఇది బాగా మనకు అర్థం కావాలా, లేకపోతే మోసం పోతావు, దేవుని దూషించే స్థానంలో నిలబడతావు. దేవుడు మనిషిని ఏం చేసినాడంటే, అండ్ హీ క్రియేటెడ్ మ్యాన్ ఆఫ్టర్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ అని రాయబడి. ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. ఇమేజ్ అంటే తెలుగులో దాని గురించిన తర్జుమ ఏమంటుందంటే స్వరూపము అంటారు. ఏమంట? ఇమేజ్ పిల్లలు. లైక్నెస్ అంటే పోలిక. ఇమేజ్ వేరు, పోలిక లైక్నెస్ వేరు. ఈ 2 వేరు వేరు పిల్లలు, ఒక్కటే కావు. ఇమేజ్, లైక్నెస్, స్వరూపం, పోలిక, ఈ 2 చాలా వ్యత్యాసం కలిగిన పదాలు. సో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఏం చేసినాడంట, హీ క్రియేటెడ్ హిమ్ ఇన్ హిస్ ఓన్ లైక్నెస్ అని రాయబడి, అండ్ ఇన్ హిస్ ఓన్ మరి ఇమేజ్ అని కూడా చెప్తాం. కనుక దేవుడు హీ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ అ ఫిగర్ దట్ హీ వాంటెడ్ హిస్ ఇమేజ్. మొదటి పదము ఇమేజ్ని గురించి మనం కొంచెం ధ్యానం చేస్తాం. ఇమేజ్ అంటే ఎలాంటిది అంటే, గాడ్ ఇంటెండెడ్ దిస్ peculiar dignity and greatness for his delight. మనిషిని దేవుడు తయారు చేసేటప్పుడు తన స్వరూపమున చేయాలనుకున్నాడు. అంటే ఏ స్వరూపము అంటే పవిత్రుడు దేవుడు. దేవుడు ఎలాంటి వాడు పిల్లరా? నేను మొట్టమొదటి వీడియో చేసిన ఆ వీడియోలో దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు అని మాట్లాడినాడు. దేవుడు అంటే 10 చేతులు, 10 తలకాయలు, 40 స్వరూపాలు, 100 కోట్ల రూపాలు, 3 కోట్ల రూపాలు కాదు పిల్లరా. గాడ్ హ్యాస్ ఓన్లీ 1 క్యారెక్టర్, అండ్ దట్ 1 క్యారెక్టర్ ఈస్ హోలీనెస్. పవిత్రుడు దేవుడు, పరిశుద్ధుడు దేవుడు. పవిత్రుడైన దేవుడు మనిషిని తయారు చేసేటప్పుడు ఏమన్నాడు అని అంటే, తన స్వరూపం. వాట్ ఈస్ ద స్వరూపం ఆఫ్ గాడ్? హోలీనెస్ పిల్లలు, పవిత్రతయే. మొట్టమొదటి ఆదామును లేదా మనిషిని దేవుడు చేసినప్పుడు ఎలాగుండినాడు మనిషి అంటే? దేవుని స్వరూపం. వాట్ వాజ్ గాడ్స్ ఇమేజ్? నేను లైక్నెస్ని గురించి మాట్లాడడం లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లైక్నెస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇమేజ్. సో వాట్ గాడ్ వాస్, మ్యాన్ వాస్. ఎందుకు దేవుడు అలాగూ చేసినవాడు అని అంటే, తన తృప్తి కొరకు, ప్రీతి కొరకు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనుషుని తయారు చేయటంలో కూడా ఆయన తలంపు ఏముండిందంటే, మనుషుడు కూడా పరిశుద్ధంగా ఉండాలా. దేవుడు పేతురు అంటాడు పత్రికల్లో, తన పత్రికను రాస్తూ, దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును కూడా మన సకల ప్రవర్తనలలో పరిశుద్ధులుగా ఉండాలి. ప్రియులారా, దేవుని పిల్లలముగా దేవుడు మనల్ని ఎలాగూ చేసినాడు అని అంటే, మరి అంతటినీ ఆయన స్వరూపంలో. సో దేవుని స్వరూపమును మనుషుల్లో దేవుడు చూడలేకపోయినాడు. ఇట్ డింట్ లాస్ట్ ఫర్ లాంగ్ కదా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో క్రీస్తు కనబడని దేవుని స్వరూపం అని చెప్పబడింది. పవిత్రమైన దేవుణ్ణి ఎవ్వరు చూడలేరు, ఏ నరుడు దేవుని చూడలేడు. అయితే అలాంటి దేవుణ్ణి చూపించగలిగిన వాడు ఎవరు అంటే యేసు ప్రభువే. కనబడని దేవుని యొక్క స్వరూపం, ఇన్విజిబుల్ గాడ్స్ క్రియేషన్, ఇమేజ్ ఎవరు అని అంటే యేసు ప్రభువే. యేసు ప్రభును చూచిన వాడు దేవుని చూచినట్టే. అయ్యా, ఇంకా మాకు తండ్రిని నువ్వు కనపరచలేదంటే నీకు తెల్దా? ఇదిగో నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే అని అన్నాడు యేసు ప్రభు యోహాను సువార్తలో. How wonderful the Savior was on the earth. Perfect resemblance, image that God has was in Christ. అందుకే నీలైనను వదిలిపెట్టింది పిల్లలు, ఆయన పట్టుకోలేకపోయింది. గాలి ఆగింది పిల్లలు,
చరిత్ర అంతా తీసుకోండి, బైబిల్ చరిత్రలో సూర్యుడిని ఆపగలిగినారు భక్తులు పాత నిబంధనలో. సముద్రమును పాయలు చేసినారు. నిర్గమకాండం 15వ అధ్యాయం 14వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, ఆ రాత్రి ఇంతయు బలమైన గాలి ఎర్ర సముద్రంపై వీచింది అని రాయబడింది. ఆ గాలిని ఆపగలిగేవాడు ఎవడు లేకపోయినాడు. సముద్రం చీలింది అని రాయబడింది. యోర్దాను నది ఒక గుట్టలాగా కొండలాగా ఆగిపోయింది పై భాగమున అని రాయబడింది. ఏలీషా కాలంలో మరి చెంగుతో కొట్టగా యోర్దాను నది ఆగిపోయింది అని రాయబడింది. కానీ ఎక్కడ కూడా గాలిని ఆపగలిగినాడు, గాలి ఆయన మాట విన్నది అని చెప్పగలిగేవాడు ఎవడూ లేకపోయినాడు. యేసు ప్రభు మార్క్స్ వార్త 6వ అధ్యాయం 28వ వచనం చదివితే వేర్ ఇట్ ఇస్ క్లియర్లీ ప్రిలారా, వాట్ సార్ట్ ఆఫ్ అ మ్యాన్ ఈజ్ దిస్, ఈయన ఎట్టి మనుషుడో, గాలి ఈయనకు లోబడుతుంది. థింక్ ఆఫ్ ఇట్ ప్రిలారా. మనకు చాలా సులువుగా కనపడతాయి ఈ మాటలు, బట్ లోపలికి వెళ్ళి ఆలోచించండి. ఎక్కడ కూడా చరిత్రలో గాలిని ఆపినవాడున్నాడా అంటే ఎస్. ఎందుకు అనంటే పరిశుద్ధమైన దేవుని స్వరూపము భూలోకంపై క్రీస్తులో కనబడింది కనుక ఎవ్రీథింగ్ ఒబెయిడ్ హిమ్ ప్రిలారా. ఆయన మనుషుడే, మర్చిపోదా సుమి. ఆయనకు దేవుడు ఒక మరి శరీరమును అమర్చినాడు అన్నాడు. హెబ్రీ పత్రికలో రాయబడింది, నా కొరకై నీవు ఒక శరీరమును అమర్చితివి అని రాయబడింది. సో హీ వాజ్ అ మ్యాన్ ఆన్ ది ఎర్త్. ఎవ్రీథింగ్ ఒబెయిడ్, ఎవ్రీథింగ్ హీ వాజ్ గాడ్స్ ఇమేజ్ ప్రిలారా. దేవుని యొక్క గొప్ప సృష్టిగా ఆయన దేవుని గురించి బయలుపరిచినవాడు. దేవుడు నరుని ఎందుకు తయారు చేసినాడు అంటే, వై డిడ్ హీ క్రియేట్ యూ? నువ్వు పోయి తాయతలు కట్టించుకోనిక, కొబ్బరికాయలు కొట్టనిక, అగరబత్తులు అంటియడానిక, మనుషులకు నానా రకాల దానాలు ధర్మాలు చేయడానిక? నో, God created you so that you can stand up for God and tell what God is. దేవుడు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడు, అంతే. దేర్ ఇస్ నో అదర్ క్వాలిటీ దట్ యూ అండ్ ఐ కెన్ స్పీక్ అబౌట్ గాడ్. దేవుడు మనిషిని ఎందుకు చేసినాడంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధమైన దేవుని చెప్పుటకే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, ఐఎమ్ స్టాండింగ్ హియర్ అని ప్రతి మనుషుడు చెప్పాలనే దేవుడు ప్రతి మనిషిని తయారు చేసినాడు పిల్లలు. కనుక మరి ఒక మాట ఎప్పుడు మర్చిపోవద్దు పిల్లలు, క్రైస్ట్ ఈజ్ గాడ్ ఆన్ ఎర్త్. క్రీస్తు దేవుడై భూలోకంలో నడిచినాడు. అందుకే యు సీ ఆయన వస్త్రాలు ముట్టుకుంటే బాగైనారు, ఆయన నడిచి వెళ్తుంటే నీళ్ళు వదిలేసినాయి, గాలి ఆయన ఆగు అంటే ఆగింది, సముద్రం నిమ్మలించు అంటే నిమ్మలించింది, ఆహారం కలగజేసినాడు, అంతటినీ చేయగలిగినాడు. ఎందుకంటే హీ వాజ్ గాడ్ ఆన్ ఎర్త్ ప్రిలారా. ఇట్స్ నాట్ అ జోక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఇట్స్ నాట్ సంథింగ్ అ స్టోరీ దట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇది కథ కాదు, నువ్వు నవ్వుకోవడానికి కాలక్షేపం కొరకు నేను ఈ వీడియో చేయలేదు. గాడ్ ఈజ్ అ హోలీ గాడ్, దట్స్ వై హీ మేడ్ మ్యాన్ ప్రిలారా. దేవుడు మరి ఇంత గొప్ప పోలికతో కాదు, స్వరూపము ప్రిలారా. పోలిక వేరు, స్వరూపం వేరు, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుని గురించి పోలిక అనే పదము మనం వాడకూడదు పిల్లలు. దేవునికి ఏ పోలికలు పెడతావు నువ్వు చెప్పు? మనిషిని అడిగితే అనేక రకాలైన పోలికల గురించి చెప్తాడు. గాడ్ హ్యాస్ నో పోలికలు పిల్లలు. నువ్వు నేను పెట్టాల్సిన పోలికలు ఏం లేవు ఆయనకు. నీకు నాకు పోలికలు ఉన్నాయి కానీ దేవునికి లేదు. దేవుడు సృజించిన మనుషుడు ఎలాంటి వాడంటే స్వరూపం కలిగిన వాడు, పోలిక కలిగిన వాడు. ఏ పోలికలు ఇవన్నీ అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన దేవుని పోలికలు కలిగి మనుషుడు నడవాల. ది లైక్నెస్ దట్ హాస్ బీన్ స్పోకెన్ అబౌట్. క్రీస్తులో పోలికలు లేవు సుమి, జాగ్రత్త. పొరపాటున కూడా క్రీస్తుకు పోలికలు ఉన్నాయంటే నువ్వు అవమాన దైవదూషణను చేయుచు ఉన్నావని అర్థము. క్రీస్తుకి ఎలాంటి పోలికలు లేవు. ఈయన స్వరూపుడు, దేవుని స్వరూపుడు, దేవుడు 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 ప్రిలారా. ఈజ్ నాట్ లైక్నెస్. కానీ యేసు ప్రభుని గురించి మాట్లాడబడిన మాట ఏంటంటే మన పోలికగా పుట్టినాడు అని. అంటే మన పోలిక ఏంది? వాట్ ఈజ్ అవర్ లైక్నెస్ ప్రిలారా? చూడండి ఒకసారి ఆదికాండము 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. మన పోలిక ఎలాంటిదో
దేవుడు సృష్టించినప్పుడు దేవుని పోలిక ఎలాగుందో మనిషిని పోలిక ఎలాగుందో. ఆదికాండం 5వ అధ్యాయము 3వ వచనం. And Adam lived 130 years and begot a son in the likeness after his image. ఇక్కడ 3వ వచనంలో ఏంటంటే తన పోలిక చొప్పున తన స్వరూపము చొప్పున ఒక నరుని కన్నాడు అని ఆదామును గురించి ముందు పోలిక వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఆదాం పోలిక ఏంటంటే పాపమే. మొదటి అధ్యాయంలో లేదు అది, 2వ అధ్యాయంలో లేదు అది. పాపము కాదు, ఆయన దేవుని స్వరూపం. కానీ తప్పు చేసినాడు కనుక ఇప్పుడు ఏమొచ్చేసిందంట, తన పోలిక అని మొదట వచ్చేసింది పిల్లలు. స్వరూపం తర్వాత స్వరూపం. తన పోలిక ఏంది, ఆదాం పోలిక ఏంటంటే పాపమే. ఎందుకంటే హీ డిసోబేడ్ గాడ్, హీ డింట్ లైక్ గాడ్, హీ డింట్ వాంటెడ్ టు హానర్ గాడ్. కనుక పాప మతంలో చేరొచ్చింది కనుక ఆ పాపం యొక్క ప్రతిఫలం 4వ అధ్యాయంలో చూస్తాం. బహుభయంకరమైన రక్తపాతం జరిగింది. అది పాపం యొక్క ప్రతిఫలమే, మరణము పిల్లలు. 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి నౌ హీ సేస్ నౌ ఇట్ ఈస్ ఆఫ్టర్ మై లైక్నెస్. నా తర్వాత నాకు పుట్టబోయే నా కుమారుడు కూడా పాపములోనే పుడతాడు. నాకు పుట్టబోయే నా కుమారుడు కూడా నాకు ఇప్పుడు ఏం స్వరూపం ఉందో, నా స్వరూపం ఎలాంటిదో అదే స్వరూపంలో పుడతాడని ఆదికాండం 5వ అధ్యాయం 3వ. చూడండి ఆ పదముల వ్యత్యాసం. మొదటి అధ్యాయంలో స్వరూపము పోలిక అన్నాడు, 5వ అధ్యాయంలోకి వచ్చి పోలిక స్వరూపం మారింది వరుస ఇక్కడ. సో మ్యాన్ ఈజ్ ఆల్వేస్ అ మ్యాన్ పిల్లలు. పాపము చేసిన వాడు దేవునికి వ్యతిరేకంగా మరి సాగినవాడు. కానీ యేసు ప్రభు అలాంటి వాడు కాదు. హీ వాజ్ ది ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ టు రేడియేట్ ద హోల్ యూనివర్స్ విత్ లైట్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు ఈ భూలోకంలో ఎలాగున్నాడు అంటే దేవుని పోలికగా ఇరాడియేట్ అని రాయబడింది. అంటే ఎటువంటి పరిస్థితులలో కూడా దేవుని వెలుగును ఆపగలిగే శక్తి ఎవరి దగ్గర లేకుండా ఉండదు. యేసు ప్రభువును బంధించి ఉంచుట అసాధ్యమైనది. దేవుని యొక్క వెలుగంతయు కూడా దేవుని పోలికగా మరి దేవుని యొక్క స్వరూపంలో ఉన్న యేసు ప్రభువారు అంతటినీ కూడా మరి దాన్ని చాటి చెప్పినాడు. ఇమేజ్ ఆఫ్ గాడ్ అనగా యేసు ప్రభు ప్రేమను వల్లించినాడు. దేవుని ఇమేజ్ ఏంటంటే లవ్ పిల్లలు. దేవుని స్వరూపం ఏంది అని అంటే ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. చూడండి, గాడ్ ఈజ్ లవ్. అంతే. ఆ ప్రేమని యేసు ప్రభు గురించి యేసు ప్రభు గారు వారు మాట్లాడినారు కనుక. సో మ్యాన్ నౌ ఈస్ ఇన్ లైక్నెస్ బట్ గాడ్ ఈస్ ఆల్వేస్ గాడ్ పిల్లలు. కనుక దేవుడు సృష్టించిన ఈ మనుషుడు ఎలాగో దేవుడు అనుకున్నాడంటే అతడు మరి పాలించాలి, వీటన్నిటినీ కూడా ఏలాలి అని దేవుని తలంపు పిల్లలు. అంటే దేవుడు శిరసత్వమును తీసుకొచ్చినాడు. మనిషిని తయారు చేసి ఆ మనిషికి ఏమన్నాడంటే ఇదంతయు కూడా మరి ఏలుటకు నేను శిరస్సుగా హెడ్షిప్గా నేను పెడుతున్నాడు అని అన్నాడు. దేవుడు ఎవ్రీథింగ్ ఇస్ అడ్జస్టెడ్ వన్ అండర్ ద రూల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు పాలనను గురించి మాట్లాడుతాం. అంతా ఆయన అడుగుజాడలోకి రావాలని దేవుడు కోరుకున్నాడు. ఈ శిరసత్వంలో అంతా కూడా ఇప్పుడు సమకూర్చబడింది. ఇష్టం వచ్చినట్టుగా విశ్వం నడవడానికి వీల్లేదు. ఈ మనుష్యుని యొక్క మరి స్వరూపంలో నడవాలి కనుకనే దేవుడు మరి ఈ భూలోకమంతయు నింపండి, దీనిని స్వతంత్రించుకొనండి, లోబర్చుకొనండి అని దేవుడు మాట్లాడినాడు. ఈ ఆదిమ మానవుడిని దేవుడు 6వ దినమున సృష్టించినప్పుడు హీ సేస్ సబ్డ్యూ ఎవ్రీ కాంట్రరీ ఎలిమెంట్. ప్రతిదీ కూడా ఆయన మహిమార్థమై జరగాలనే దేవుడు అంతటిని కూడా ఒక మనిషిని కిందికి తీసుకొచ్చినాడు. ఆ మనిషి ఎవరో కాదు, యేసు ప్రభువే. దేవుడు అంతటిని కూడా మరి తీసుకొచ్చి క్రీస్తు ఎదుట పెట్టినాడు. ఎలాగో ఆదిలో సృష్టించబడిన ఈ మనుషునికి యొక్క చేతికి అంతా అప్పగించినాడు దేవుడు. అలాగే ఒకసారి దేవుని సృష్టిలో మనిషిని చేయే విధానమును మనం ఆలోచిస్తే ఆదికాండం 2వ అధ్యాయంలో మనుష్యుడు ఎలాగూ చేయబడినాడు అనేది మనకు కనబడుతుంది. 2వ అధ్యాయం మనం చూస్తే హౌ డిడ్ గాడ్ మేక్ హిమ్. 2వ అధ్యాయము 6వ వచనంలో
But a mist went up from the earth and moistened the whole surface of the ground. And Jehovah Elohim formed man dust of the ground and breathed to his nostril the breath of life, and man became a living soul. మనిషిని చేయక మునుపంట బైబిల్ చెప్తా ఉంది, బైబిల్లో చెప్పబడిన వెలుగు ఏంటంటే నేలంతటి మీద తేమ, మిస్ట్ అంటే తేమ నేల మీద అంతటిని కమ్మేసిందంట. ఆరిన నేల ఇప్పుడు మనిషిని తయారు చేయడానికి ఏమైందంట, అదంతా తేమతో నిండుకుంది. అంటే నేల ఎలాగో మారబడింది అని అంటే ప్లాస్టిక్ సిటీ సర్కమ్స్టాన్సెస్, అంటే మరి ఎటు పడితే అటు మలవగలిగే పరిస్థితిని ఆ నేల మీద అంత తేమ వచ్చింది అని రాయబడింది. ఆ తేమ ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు పిల్లలు. పరిశుద్ధాత్ముడు మనిషి ఎలాగూ తయారు చేయబడాలో అలాంటి వాతావరణాన్ని భూలోకం మీద తయారు చేసినాడు. ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే దేవుడు అవుట్ ఆఫ్ ద డస్ట్ అని రాయబడింది. డస్ట్ అంటే నీకు నాకు కనబడదు పిల్ల, బట్ గాడ్ టుక్ ఆల్ ద డస్ట్ అండ్ హీ క్రియేటెడ్ మ్యాన్ అని రాయబడింది. సో దేవుడు మనిషిని ఎలాగూ చేసినాడంటే పరిశుద్ధాత్ముని యొక్క ప్రక్రియ వలన నేల ఎలాగూ తయారైందంట, ముద్దగా మారింది. ఆరిన నేల ఏమైందంట ప్లాస్టిక్ సిటీ లేదా మల్చగలిగే స్థితిలోనికి వచ్చింది. సో దేవుడు అలాంటి మరి వాతావరణంలో నుండి తీసుకున్న ధూళితో తయారు చేసినదంతటితో మనిషిని దేవుడు తయారు చేసినాడు. వాట్ అ బ్యూటిఫుల్ గాడ్ అండ్ హోలీ గాడ్ వీ హ్యావ్ పిల్లలు. ఇలాంటి మనిషికి దేవుడు ఏం చేసినాడంట, సర్వ విశ్వమును అప్పగించినాడు. దేవుడు అంతటినీ అప్పగించి ఏమనంటే గాడ్ బ్లెస్ దెమ్ అండ్ గాడ్ సెడ్ టు దెమ్ బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అండ్ ఫిల్ ది ఎర్త్ అండ్ సబ్డ్యూ ఇట్ అని అన్నాడు. కనుక దేవుడు మనిషినికి ఇచ్చిన ఈ గొప్ప స్థానము ఎలాంటిది అంటే అంతటిని నింపుటకు దేవుడు అనుగ్రహించినాడు. క్రైస్తవ్యము 12 అపోస్తలులతో ఆరంభమైంది. 120 మంది అయినారు. ఆ తర్వాత పెరుగుకుంటూ పోయింది. అది ఎలాగ సాధ్యమైంది? ఒక్క మనిషి చనిపోవటం వలన పిల్లారు. ఒక్క మనిషి, యేసు ప్రభు మరి యోహాను సువార్తలో అన్నాడు, నేను మరి గోధుమ గింజ నేలలో పడకపోతే అది ఫలించదు అని రాయబడింది. యేసు ప్రభు తాను గోధుమ గింజతో పోల్చుకున్నాడు. ఒక గింజ పడినందువలన అనేక గింజలు వచ్చినాయి. ఒక్క పురుషుడి ద్వారా ఏమొచ్చిందంట, అవ్వను కూడా తీసినాడు దేవుడు. 1 మ్యాన్. అవ్వ కూడా 6వ దినమున సృష్టించబడింది పిల్లారా. అవ్వ ఇంకొక దినం దేవుడు సృష్టించలేదు. ద 6th డే గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అండ్ ఫీమేల్. ఆదాము జీవితంలో ఒక ఎముక నష్టపోయినాడు అంతే, కానీ అతనికి దొరికింది ఏంటంట, అవ్వ దొరికింది పిల్లలు. ఏ నష్టపోలే ఆయన. అవ్వ ఎలాంటిది అని అంటే ఆలోచించండి పిల్లలు. ఈరోజు నేను కూర్చొని వీడియో ముంగడ మాట్లాడుతున్నాను. ఐఎమ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది క్రియేషన్ దట్ గాడ్ క్రియేటెడ్ ఫ్రమ్ ఆడమ్ అండ్ ఈవ్. ఆదామవ్వను సృష్టించిన ఆ సృష్టిలో నుండి వచ్చిన వాడను నేను కూడా. అంటే అవ్వల ఎంత గొప్ప ప్రక్రియ దేవుడు ఇచ్చిన. అందుకే 3వ అధ్యాయంలో రాయబడింది, ఆమె జీవమునకు తల్లి అయినది అని రాయబడింది. ఆ 3వ అధ్యాయంలో అక్కడ చెప్పబడింది, అండ్ షీ బికేమ్ ద మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్ అని రాయబడింది. ఏమంట? షీ బికేమ్ ద మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్. వాట్ అ బ్లెస్డ్ క్రియేషన్ దట్ వాస్. మరి 3వ అధ్యాయము ఆది కాండంలో మరి 20వ వచనంలో చూస్తాం, అండ్ మ్యాన్ కాల్డ్ హిస్ వైఫ్స్ నేమ్ ఈవ్ బికాజ్ షీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్. వాట్ అన్ ఎనర్జీ దట్ డే గాడ్ పుట్ ఇన్ అవర్ పిల్లలు. సో అవ్వను కూడా దేవుడు తయారు చేయట్లో ఉండిన వెలుగేందంటే దేర్ ఇస్ లైఫ్ టు కంటిన్యూ, ఆగిపోవడానికి లేదు. సో వి గెట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద చాప్టర్. మరి ఈ అధ్యాయం అంతట్లో దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే అన్నీ కూడా కాలాలు, ఋతువులు, ఫలము అన్నీ కూడా జరగాల. ఇదంతా కూడా మరి ఫలించుకుంటూ రీప్రొడక్టివ్ పవర్ పిల్లలు. దేవుడు ఒక్కొక్క విత్తనములో ఎంత రీప్రొడక్షన్ పెట్టినాడు చూడు. ఒక చిన్న విత్తనాన్ని తీసుకెళ్ళి మనం నాటితే ఒక పెద్ద అరణ్యం తయారైపోతుంది, అంటే పెద్ద ఫారెస్ట్ తయారైపోతుంది పిల్లలు.
అడవి తయారు చేయగలం ఒక చిన్న విత్తనంతో. చూడండి దాంట్లో ఉన్న శక్తి ఎంత గొప్పదో. దేవుడు ఇందులో ఆత్మీయ తలంపును మనము చూడాలి పిల్లలు. దేవుడు అంటున్నాడు మనుషుడు ఆహారంతో జీవించాడు. అభివృద్ధిని గురించి మాట్లాడు. మ్యాన్ షల్ నాట్ లీవ్ బై బ్రెడ్ అలోన్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. పిల్లలు, ఫలభరితమైన స్థితి ఎలాగొస్తుంది అని అంటే దేవుని వాక్యము ద్వారా వస్తుంది పిల్లలు. ఆత్మీయ జీవితం ఎప్పుడు వస్తుంది నీకు అని అంటే దేవుని వాక్యమును భుజించినప్పుడే వస్తుంది. దేవుడు ఒక చిన్న విత్తనంలో ఒక అడవిని తయారు చేయగలిగితే, ఒక మనిషిని ద్వారా కోట్లాది ప్రజలను తయారు చేయగలిగితే, హౌ గ్రేట్ ఈజ్ ద స్పిరిచువల్ పవర్ పిల్లలు. ఆత్మ సంబంధమైన ఇంకెంత గొప్పగా ఉంటుందో చూడండి. నీవు నేను 6వ దినములో ఉన్న గొప్ప సూత్రమును గుర్తెరగాల. ప్రభు కొరకై మనం సాగాల పిల్లలు. సాగితే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇంకొక మాట 6వ దినమును గురించి బైబిల్ గ్రంథం ఏం రాయబడిందంటే, ఇశ్రాయేలీలో 6వ దినమున అనగా సబ్బాతుకు ముందు దినం, ఆ దినమున ఏం చేయాలంటే మన్నాను 2 అంతలు పోగు చేసుకొని దేవుడు ఏమన్నాడంటే ఆ మన్నాను తెచ్చుకొని మీకు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని మలుచుకోండి అని అన్నాడు. మీరు దాన్ని వండండి అని కూడా అన్నాడు. అంటే దాని యొక్క సూత్రము మనం ఏం గ్రహించాలి అంటే దేవుడు స్వతంత్రతనిచ్చినాడు. 6వ దినం ఎలాంటిది అంటే గాడ్ గేవ్ దెమ్ లిబర్టీ. అందుకని మీరు ఈ చెట్టు ఫలములో దేన్నైనా తినండి నేనేమనను అని అన్నాడు. ఈ గేవ్ లిబర్టీ పిల్లలు. నువ్వు ఏమైనా చేసుకో, బట్ ఇన్ ద సర్కిల్ ఆఫ్ హెవెన్ పిల్లలు. ఆత్మ సంబంధమైన వాతావరణంలోనే దీన్ని చెయ్యని అన్నాడు. ఇశ్రాయేలు కూడా 6వ దినమున మీరు మన్నాను పోగు చేసుకుని దాన్ని ఏమైనా చేసుకోండి. ఈ గివ్స్ లిబర్టీ పిల్లలు. మనిషికి దేవుడు స్వతంత్రత ఇచ్చినాడు, నువ్వు ఏమైనా చెయ్యని అన్నాడు. బట్ ఆల్ దట్ షుడ్ బీ ఇన్ ద సర్కిల్ ఆఫ్ స్పిరిచువాలిటీ పిల్లలు. నిర్గమకాండం 16వ అధ్యాయంలో అది కనబడుతుంది. మనం చూస్తే వారు 6వ దినమున వారికి దేవుడు ఇచ్చిన వెలుగు ఏంటంటే మీరు ఏమైనా చేయండి అని అన్నాడు. కనుక దేవుడు మరి అవ్వను తయారు చేసేటప్పుడు అక్కడ ఒక పదం వాడబడింది, బిల్ట్, కట్టుట, కట్టినాడు అని రాయబడి. మొట్టమొదటిదిగా మరి ఈ పదం అక్కడ కనబడుతుంది. కట్టడం అంటే ఇట్ గోస్ ఆన్ బిల్డింగ్, ఇట్ డజంట్ స్టాప్ అనమాట. ఇట్ ప్రొడ్యూసెస్ అండ్ ఇట్ గోస్ ఆన్ పిల్లలు. యూనివర్సల్ నేమ్ పిల్లలు అది బిల్ట్ అనేది. దేవుడు మరి ఆకాశ జ్యోతులను కట్టినాడని రాయబడాలి, మరి పరలోకమును కట్టినాడని రాయబడాలి. బట్ ఇక్కడ అవ్వను ఆయన బిల్డింగ్ ఇంప్లాయిస్ స్పెషల్ స్కిల్ అని రాయబడి. ఎంతో గొప్ప జ్ఞానము చేత దేవుడు అంతటినీ చేసినాడు. కనుక ప్రియులారా, ద గ్రేట్ డే ఆఫ్ గాడ్స్ వర్క్ కేమ్ టు అన్ ఎండ్ బై క్రియేటింగ్ మ్యాన్. దేవుని గొప్ప పని మనిషిని సృష్టించటంలో ఆ పని అక్కడికి వచ్చి సంపూర్ణమైంది. ఇంకా 7వ దినమున దేవుడు విశ్రమించినాడు. వారందరూ కూడా దేవుని కొరకై సాగినారు. నిర్గమకాండం 16వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడినట్టుగా ద గ్రేట్ డే ఆఫ్ గాడ్ ఈజ్ నౌ పిల్లలు. మనుషుడు స్వతంత్రుడై వెలసాలి. ఈ స్వతంత్రత ఎక్కడ ఉందంటే సంఘములో ఉంది పిల్లలు. ఇంకెక్కడికి వెళ్ళిన స్వతంత్రత దొరకదు. మనుషుడు దేవుని యొక్క సృష్టిని గురించిన ఆనందం, ఆత్మ సంబంధమైన వాతావరణం చూడాలంటే సంఘములో ఏమేమి కనబడుతుంది అంటే వెలుగు కనబడుతుంది. ఆది యందు దేవుడు వెలుగు కలుగునగాక అనగా సంఘములో వెలుగు ఉంది పిల్లలు. ఇదిగో ఆది యందు దేవుడు పరలోకమును సృష్టించాడు. పరలోకమును నువ్వు చూడాలంటే సంఘములో నుండే చూస్తావు. 3వ దినమున దేవుడు ఆహారమును సృష్టించాడు. ఆహారము నీకు కావాలి అంటే సంఘములోనే దొరుకుతుంది. దేవుని మాట నుండి వచ్చి ప్రతి మాట నీకు ఆహారంగా ఉంటుంది పిల్లలు. 4వది దేవుడు తయారు చేసిన జ్యోతులు, పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, నక్షత్రం, లైట్, హెవెన్లీ లైట్, పరలోక సంబంధమైన వెలుగును చూడాలంటే సంఘములను చూస్తావు. 5వ కోణం ఏందనగా అదిగో చేపలను, జంతువులను, ఆకాశ పక్షులు, ఇవన్నీ నానా రకములైన జాతి కలిగిన ఈ యొక్క జీవమంతయు కూడా సంఘంలోనే ఒక్కటిగా కనబడతాయి. కఠినమైన వాడు, దుర్మార్గుడు, నరహంతకుడు, మంచివాడు, చెడ్డవాడు అందరినీ కలిపి సంఘము అన్నారు. 6వది ఈ సంఘమును ఏలేవాడు ఒక మనుష్యుడు, ఆయన యేసు ప్రభు. ఆయన పరలోకంలో ఉన్నాడు. 6వది దేవుడు సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి స్వతంత్రత ఇచ్చినాడు. సో సంఘములో నీకు దెర్ ఇస్ లిబర్టీ పిల్లరా. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ అ లివింగ్ ఆర్గనిజం.
సో దేవుడు తన పని అంతటిని మనిషిని తీసుకొచ్చి తన ఏలుబడిలో నిలబెట్టి అంతటిని ఐఎమ్ గివింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు దైన్ హ్యాండ్. సంఘమును కూడా దేవుడు మరి మనకు అప్పగిచ్చినాడు. పౌలు అన్నాడు తిమోతికి రాసిన పత్రికలో, ఈ సంగతులను నమ్మకమైన వారికి అప్పగించు అని అన్నాడు. కమిట్ దీస్ థింగ్స్ టు ఫెయిత్ఫుల్ మెన్ అని అన్నాడు. సో మై ఫ్రెండ్, గాడ్ హెస్ గివెన్ యూ ఆల్ లిబర్టీ నౌ. యు ఆర్ ఇన్ అ ప్లేస్ వేర్ యువర్ లిబర్టీ క్యాన్ బి ఎక్సైజ్డ్. నీ స్వతంత్రతను నువ్వు వాడుకునే స్థానము సంఘము. సంఘములో దేవుడు నిన్ను నిలబెట్టినాడు. పరలోకపు రుచి భూమిలో అంటే పరలోకంలో జరుగుతున్న సంగతులన్నీ భూలోకంలో ఉన్న సంఘము ద్వారా తెలుసుకుంటాం. కనుక నేను కూడా సంఘములో పెరిగినాను, సంఘములో నడుస్తూ, సంఘములో సాగుచున్నాను, అనేక పరిశుద్ధులతో కలిసి వాతావరణంలో దేవుని కొరకు నడుస్తున్నాను. నీవు కూడా అలాగున్నాడు, స్వతంత్రతతో నడువు. దేవుడు 6వ దినమున అంతటిని చేసి ముగించి తన ప్రీతి కొరకై, తన ఆనందము కొరకై విశ్రాంతిని తీసుకొని 7వ దినమును ప్రవేశపెట్టిన. గాడ్ రెస్టెడ్ ఆన్ ద 7th డే. దేవుడు తన మాటలను మనందరి కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.